తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు అంశం సంచలనం సృష్టిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విచారణ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. కేవలం 3 పిల్లర్లు కుంగితే కేసీఆర్ పై విమర్శంతో తెలంగాణ సాగు రంగంలో ఎలా అభివృద్ధి చెందిందో గుర్తుంచుకోవాలన్నారు. ఈ నోటీసులపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పేసి కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు మీరు ఏ విధంగా చూస్తారు? అంటే రాజకీయ కుట్రపూరిత చర్యలుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎంక్వైరీ అని చెప్పేసి ఎన్నోసార్లు 7 సార్లు వాయిదా వేసి టైం తీసుకుని అదనంగా టైం ఇచ్చేసి ఈరోజు మొన్న నోటీస్ వస్తే నిన్న నోటీస్ ఇచ్చేసింది. మొన్న రిపోర్ట్ సబ్మిట్ చేస్తే నిన్న నోటీస్ ఇచ్చింది. అంటే కేవలం కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని దీంట్లో ఇరికించి ఏదన్నా ఒకటి రాజకీయ ఆనందం పొందాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసిండ్రు. మరి ఈరోజు కాళేశ్వరంలో 3 పియర్ 89 పియర్లలో 86 బాగున్నాయి. ఒక 3 పియర్లు కొంచెం కుంగిపోయినాయి. ఒక ఫీటున్నర కుంగిపోయినాయి. కుంగిపోతే అవి తీసేసి మళ్ళీ కట్టొచ్చు. కానీ కట్టకుండా దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపెట్టి తెలంగాణ సమాజం ముందర పెట్టి కేసీఆర్ గారిని బదనాం చేద్దామన్న ఉద్దేశంతో అందులోకి వచ్చి నీళ్లు నిల్వ చేసుకునే బదులు కిందికంతా వదిలేసి తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిన ఘనత మరి రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబానికి నోటీసులు పంపించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. కేవలం రాజకీయ కుట్రపూరిత చర్య. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే కాబట్టి కట్టిని నీళ్ళు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ధాన్యం దిగుబడి యొక్క మీరు ఎంత జరిగిందో సంగతి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఒకప్పుడు మనం 30-40 లక్షల టన్నుల ధాన్యం, ఇప్పుడు 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. పంజాబ్ తర్వాత నెక్స్ట్ రాష్ట్రం మనదే సెకండ్ స్థానంలో ఉంది. ఈ సెకండ్ స్థానానికి వచ్చిన ఘనత ఎవరు తీసుకొచ్చిండ్రు? కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. మరి కేసీఆర్ గారు తీసుకొచ్చినట్టే ఊరికినే పండుతాయి ఆ పంటలు. అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే పంటలు పండినాయి. అంటే కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు, అంటే నిర్మించారు. అదేవిధంగా ఆయన హయాంలోనే ఇది ఏదైతే ఈ కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్స్ ఉన్నాయో అవి కుంగిపోయినాయి. అప్పుడు ఎందుకు మరమ్మతులు చేయలేదు, మా ప్రభుత్వం మీద ఎందుకు బురద చల్లుతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎన్నికల ముందే ఇది యొక్క కుంగిపోయిన సంగతి టీవీలలో కానీ పేపర్లలో కానీ రావడం జరిగింది. ఆ ఎన్నికల హడావిడిలో అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు ఎవరు చేయలేకపోయింది. ఎన్నికల తర్వాత దాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవాలనే ప్రయత్నం నిరంతరం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఈ రోజు కూడా దాంట్లో అదే కార్యక్రమంలో ఉంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేస్తే మళ్ళీ నీటి నిల్వ కానీ అదేవిధంగా సాగునీరు అందించే అవకాశాలు ఉంటాయంటారా? 100% ఉంటాయండి. ఎందుకు ఉంటాయండి? మనకి ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఇవాళ మనం ఎస్ఎల్బీసీ టనల్లో 9 మంది చనిపోయినారు. మరి అది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కాదా? అలాగే సుంకిశాలలో రిటైనింగ్ వాళ్ళు పడిపోయింది, అది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కాదా? పెద్దవాగులో క్రస్ట్ గేట్లు కొట్టుకుపోయినాయి, అది కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ కాదా? ఈ విధంగా అనేక రకాలుగా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. పొరపాట్లను రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందుదామన్న ఆలోచన మంచిది కాదని చెప్తున్నా. అంటే నోటీసులు ఇచ్చాము, దీనికి అంటే విచారణకు వస్తే ఇబ్బంది ఏంటి, వాళ్ళ ఏదైతే వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవడానికి ఇబ్బంది ఏంటి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్తున్నారు. మరి దీనికి మీ పార్టీ నుంచి సమాధానం? అంటే ఇప్పుడు నిన్న నోటీసులు ఇచ్చింది, ఇలా ఆధారపరచాల్సి ఉండేది. అప్పుడే మేము నిన్న నోటీసులు ఇచ్చిండు, మాకు 5 తారీఖు దాకా టైం ఇచ్చిండు. 5 తారీఖు దాకా న్యాయ నిపుణులతో చర్చిస్తాము, దాని తర్వాత చెప్తాము. అప్పుడే హాజరు కాము అవుతామన్న సంగతి ఎవరు చెప్తున్నారండి ఇప్పుడు? కాబట్టి నాకు టైం ఉంది, ఆ సమయంలో మేము రియాక్ట్ అవుతాం. మొత్తంగా చూసుకుంటే కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు ఏదైతే ఉన్నాయో రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో అది ఎక్కడా కూడా కూలిపోలేదు. కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి. దాంట్లో మరమ్మతులు చేసి అవి పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. కావాలని కేసీఆర్ బద్నాం చేసే భాగంలోనే కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయిరామ్తో రామ్ నరేష్, మహా న్యూస్, తెలంగాణ భవన్.